మనం జనరల్‌గా ఒక కేసులో ఒక పోలీస్ అధికారి బాగా ఎంక్వైరీ చేశాడనుకోండి, వేగంగా బాధితులకి న్యాయం చేశాడనుకోండి, శభాష్ అంటాం. ఇటాంటి పోలీస్ అధికారి కదా సమాజానికి కావాల్సింది అని అంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పోలీసులనో లేదో ఎంక్వైరీ సంస్థలనో కాదు గానీ, బాధితులని శభాష్ అనాలి. బాధితులకి ఖచ్చితంగా అభినందనలు చెప్పి తీరాలి. మీకు కావాలంటే ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. మన కళ్ళ ముందు కనపడుతున్న సాయికృష్ణ కేసులో మీరు చూడండి. సాయికృష్ణ కేసులో సాయికృష్ణ తల్లిని, సాయికృష్ణ మేనమామని, వాళ్ళ కుటుంబాన్ని మనం శభాష్ అనాలి. వాళ్ళకి ఖచ్చితంగా అభినందనలు చెప్పి తీరాలి. ఇప్పుడు ఆ తల్లి బాధను మనం అర్థం చేసుకోవాలి నిజానికి. ఎందుకంటే కొడుకు చనిపోయాడట. కానీ బాడీ కూడా కనపట్లేదు. కనీసం బూడిద కూడా చూడలేని పరిస్థితి. కొడుకు చనిపోయాడు, బాడీ లేదు, బూడిద కూడా ఇవ్వలేదు. ఆ తల్లి బాధ ఎలా ఉంటది? ఆ తల్లి బాధను మనం అర్థం చేసుకోగలం. కానీ ఆ బాధను కూడా ఒక విచక్షణతో ఎదుర్కొందావిడ. నిజానికి సాయికృష్ణ మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేద్దామని అనుకున్నారు. సాయికృష్ణ కులాన్ని కూడా తెర ముందు తీసుకొచ్చారు. ఈ సాయికృష్ణ తల్లి కుటుంబం కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కనుక ఉండి ఉంటే వైసీపీకి రాజకీయం చేయడానికి చాలా బాగుండేది. ఇష్యూ చాలా బాగుండేది. కానీ తన కొడుకు చావు రాజకీయం కాకుండా, అది వేరే వాళ్ళు రాజకీయంగా వాడుకోకుండా, ఆ కేసు తప్పుదారి పట్టకుండా ఒక విచక్షణతో ఆమె తల్లి వ్యవహరించారు. పైగా తన కొడుకు మరణంలో కులాన్ని బయటకు తీసుకురావటానికి కూడా ఆమె వ్యతిరేకించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె సహకరించలేదు. వాళ్ళ కుటుంబం ఎవరూ సహకరించలేదు. అంటే సాయికృష్ణ మేనమామలు ఎవరూ సహకరించలేదు. సహకరించి గనక ఉండుంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రాజకీయం చేస్తుండేది. ఇప్పుడు సాయికృష్ణ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటం వేరు, ఆ కుటుంబం మాట్లాడటం వేరు కదా. ఆ తల్లి మాట్లాడింది అనుకోండి, ఆ మాటలకు చాలా వాల్యూ వస్తుంది. బయట సమాజంలో వాళ్ళకు సానుభూతి వస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రాజకీయం చేయొచ్చు. కానీ ఎక్కడ కూడా ఆ కుటుంబం వైసీపీకి సహకరించలే. పైగా దండం పెట్టి నా కొడుకు మరణాన్ని మీరు రాజకీయం చేయొద్దు, నా కొడుకు మరణంలో కులం అనేటువంటి కోణం లేదు అని దండం పెట్టి చెప్పింది ఆవిడ. ఆవిడ కావచ్చు, మేనమామ కావచ్చు. వైసీపీకి ఈ చంప వాయించింది. సరే, ఇదొక కేసు. కందుకూరు కేసులో కూడా చూడండి మీరు. కందుకూరులో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ, 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేశాడు. వాళ్ళిద్దరూ స్నేహితులే, కాకపోతే వేరు కులాలు. కాదు, వాళ్ళ మధ్య ఏదో క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ కూడా కుటుంబాల కాడ వచ్చింది కాబట్టి చంపేశారు. చంపేయడం తప్పు. అది దాంట్లో కులం లేదు. వాళ్ళంతా ఒకే మంచంలో పండుకున్న వాళ్ళు, ఒకే కంచంలో తిన్నవాళ్ళు, వాళ్ళిద్దరు స్నేహితులు. కానీ గొడవ వచ్చింది, ఒకరిని ఇంకొకరిని చంపేశారు. సరే, చంపేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అక్కడ కులాన్ని తీసుకొచ్చి వైసీపీ రాజకీయం చేద్దాం అనుకుంది. కానీ ఎవరైతే బాధితురాలు, అరే చనిపోయిన వ్యక్తి భార్య, దీంట్లో కులం లేదు, నా భర్తకి అతనికి గొడవలు ఉన్నాయి, అతను చేసింది తప్పు, అతన్ని ప్రభుత్వం పనిష్ చేస్తుంది, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఇంకేంటి మీ గొడవ, దీంట్లో కులం ఎక్కడుంది, కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని ఆవిడ వైసీపీ మీద సీరియస్ అయింది. నిజంగా బాధితులు ప్రతిపక్షాలతో కలుస్తారు, జనరల్గా అయితే కలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం అంత ఈజీగా మద్దతు ఇవ్వదు కాబట్టి, కేసు నీరుగార్చే ప్రయత్నం సహజంగా ప్రభుత్వాలు చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలతో కలుస్తుంటారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి బాధితులు వైసీపీతో కలవటానికి ఇష్టపడట్లే. ప్రభుత్వంతోనే కలుస్తున్నారు తప్ప ప్రతిపక్షాలతో వైసీపీతో కలవట్లే. మీకు ఇంకో కేసు చెప్తా. పాస్టర్ ప్రవీణ్ మీకు గుర్తున్నాడుగా, అతను యాక్సిడెంటల్గా చనిపోయాడు, మొత్తానికి చనిపోయాడు. అప్పుడు వైసీపీ ఒక రాజకీయం చేద్దాం అనుకుంది. వైసీపీ తరపున ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ని రంగంలో దింపింది, క్రిస్టియానిటీ పెద్దల్ని రంగంలో దింపింది, మొత్తానికి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేపించింది. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఒక వివాదంగా మార్చాలనుకుంది. హిందూ క్రిస్టియానిటీ మధ్య గొడవ పెట్టాలనుకుంది. దాన్ని ప్రభుత్వానికి ఆపాదించాలనుకుంది. కానీ పాస్టర్ ప్రవీణ్ భార్య, పాస్టర్ ప్రవీణ్ బ్రదర్, వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా హ్యాట్సప్. దీంట్లో రాజకీయం లేదు, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది, ఆ మరణంలో ఏం జరిగింది అనేటువంటిది పోలీస్ అధికారులకి మాకు తెలుసు, ప్రభుత్వం మాతో కమ్యూనికేషన్లో ఉంది, మేము ప్రభుత్వంతో కమ్యూనికేషన్లో ఉన్నాం, మధ్యలో రాజకీయాల కోసం ఈ మరణాన్ని ఎవరూ వాడుకోవద్దు అని చెప్పేసి ఆ కుటుంబం స్టేట్మెంట్ ఇచ్చింది. చనిపోయిన వ్యక్తి భార్య ఇచ్చింది. ఈ 3 కేసుల్లో కూడా చనిపోయిన కుటుంబాలు ఇచ్చిన స్టేట్మెంట్స్, సాయికృష్ణ తల్లి కావచ్చు, కందుకూరులో చనిపోయినటువంటి వ్యక్తి భార్య కావచ్చు, పాస్టర్ ప్రవీణ్ భార్య గారు కావచ్చు, వీళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ వల్ల వైసీపీ ఈ ఇష్యూస్ని రాజకీయంగా వాడుకోలేకపోయింది. వాడుకుందామని తెగ ట్రై చేసింది, తెగ ప్రయత్నం చేసింది. పాస్టర్ ప్రవీణ్ దాంట్లోనే మతాల మధ్య తగాదు పెడదాం అనుకుంది. కందుకూరు సాయికృష్ణ ఇష్యూలను కులాల మధ్య గొడవ తీసుకొద్దాం అనుకుంది. కానీ సాధ్యం కాలేదు. బికాజ్ ఆఫ్ బాధిత కుటుంబాలు ప్రభుత్వంతో కలిసి ఉండటం వల్ల, వైసీపీకి బాధిత కుటుంబాలు లొంగకపోవటం వల్ల, వాళ్ళతో కలవకపోవటం వల్ల.
సో వైసీపీ అర్థం చేసుకోవాల్సిందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తున్న శవర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. ప్రజలు సపోర్ట్గా లేరు. సో ఆ రాజకీయాలు బంద్ చేసుకొని ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్న మాట. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.